క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో ఆదిలాబాద్ పట్టణంలో నిషాన్ ఘాట్ కాలనీవాసులు భారీ సంఖ్యలో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారందరికీ కండువాలు కప్పి డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో సరైన రోడ్లు లేవని, విద్యుత్ సౌకర్యం, నీటి సదుపాయం లేదని అన్నారు. వాటన్నింటి పరిష్కారానికి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ద్వారా కృషి చేస్తామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అన్ని తప్పుడు హామీలు ఇచ్చి 2 సార్లు గద్దెనెక్కిందని తెలిపారు. ప్రస్తుత ఆదిలాబాద్ ఎమ్మెల్యే శంకర్ సైతం ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. దమ్ముంటే కేంద్ర ప్రభుత్వంపై పాయల్ శంకర్ పోరాటం చేసి ప్రజా సమస్యలు పరిష్కరించాలని హితవు పలికారు. ఎవ్వరూ అధైర్యపడవద్దని, సమస్యలు కంది శ్రీనివాసరెడ్డి ద్వారా మంత్రి శ్రీతక్క దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చేస్తామని పార్టీలో చేరిన వారికి ఆయన భరోసానిచ్చారు. ఈరోజు నిషాన్ ఘాట్ నుండి దాదాపు 100 మంది, 50 మంది మహిళలు, 50 మంది ఈరోజు 100 మంది ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నాయకత్వాన్ని బలపరుస్తాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వం బలపరుస్తాం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం బలపరుస్తాం, సీతక్క గారి నాయకత్వం బలపరుస్తాం. ఇంకా కంది శ్రీనివాసరెడ్డి గారిని మద్దతు చేసి వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తామని చెప్పి ఈరోజు నిషాన్ ఘాట్ నుండి దాదాపు 100 మంది చేరడం. గీడం సంతోష్ గారు, సంగీత గారు, షబానా ఖాన్ గారు, అదేవిధంగా సంగీత అత్రం గారు ఈరోజు వీరితో సహా దాదాపు 100 మంది మేము సైతం కాంగ్రెస్ పార్టీలో ఉంటాం, కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి ఈరోజు మీరు రావడం మీ అందరికీ మేము స్వాగతం పలుకుతా ఉన్నాం. కంది శ్రీనివాసరెడ్డి గారి అక్కడి నుంచి మా యొక్క ఇన్ఛార్జ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అక్కడి నుంచి స్వాగతం పలుకుతూ కొన్ని కారణాల వల్ల తను రాలేకపోయాడు కాబట్టి మా సంతోషరావు గారికి మాకు చెప్పడం జరిగింది. మీరు వెంటనే పోయి నిషాన్ ఘాట్ వాళ్ళతో చర్చించి వాళ్ళ సమస్యల గురించి మీరు తెలుసుకోవాలని చెప్పి వాళ్ళని చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే మనం వేస్తా ఉన్నాను. ఇప్పుడు మా సంతోషరావు గారు కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా हमारे राफिक हमारा मामूल बात करें थोड़े इश्यू में, आज 4-5 सालों निषान ఘాట్ में आप वहाँ रहेंगे. 4 సంవత్సరాలు మీరు అక్కడ ఉన్నారు. కరెంట్ సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది, అదేవిధంగా నీళ్ళ సమస్య ఉంది. ఈ 3 సమస్యలు పెద్ద సమస్యలు ఉన్నాయని చెప్పి సందర్భంగా ఇస్తా ఉన్నాను. ఇల్లు లేక నిరుపేదల పట్టణం నుంచి అన్ని ప్రాంతాల నుంచి వలస ఈరోజు నిషాన్ ఘాట్ పోవడం, అది ఆ ప్రాంతం కూడా ఈ ఆదిలాబాద్కు దాదాపు 5-6 కిలోమీటర్ల దూరం ఉంటుందని చెప్పి సందర్భంగా ఇస్తా ఉన్నాను. ఈరోజు మేము తప్పకుండా మేము కానీ